రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి 2వ పార్ట్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ను అన్ని భాషల్లో విడుదల చేయడం జరిగింది. ఈసారి కన్నడంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే టైంలో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కన్నడ సినీ పరిశ్రమ రూల్ ప్రకారం ఇతర భాష చిత్రాలను కన్నడంలో డబ్బింగ్ అవడం నిషేధం. కన్నడ సినిమాలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గత కొన్నాళ్ళుగా ఏ సినిమా కూడా కన్నడంలో డబ్బింగ్ అయ్యింది లేదు, నేరుగా విడుదలవ్వాల్సిందే. అయితే తమిళంలో ప్రస్తుతం అజిత్ నటించిన ఒక సినిమా కన్నడంలో విడుదల చేసినందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం డబ్బింగ్ కూడా పూర్తయింది. ఈ సమయంలోనే సినీ నటుడైన జగ్గేష్ సంచలనం ట్వీట్ చేశారు. డబ్బింగ్ సినిమాలు ఏ థియేటర్లో ఆడినా కూడా కన్నడ ప్రేక్షకులు ఆ థియేటర్లను కాల్ చేయడం ఖాయమని, అందుకే డబ్బింగ్ ఆలోచన చేయవద్దంటూ, దాంతో కన్నడంలో బాహుబలి 2వ పార్ట్ డబ్బింగ్ అవడం అసాధ్యమే అని తేలిపోయింది. కన్నడంలో తెలుగు వర్షన్ లేదా హిందీ వర్షన్ విడుదల చేసి మలయాళం మరియు తమిళంలో డబ్బింగ్ చేసే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.